ఎండాకాలం చాలైనప్పుడు దినామింత గర్మి వెరుక్కుంటా నడెండాకాలంలో దంచుడు దంచుతుంది. అట్లనే చలికాలంలో చిన్నగా ఇగం పెరుక్కుంటా ఓ నెల రోజులు కాగానే సుక్కలు చూపిస్తుంది. ఇక ఆనాకాలం సుత శినుకులతో మొదలై వరదలతో ముంచుతుంది. అంతే కదా, కానీ ఇప్పుడు అట్లా లేదు. ఎప్పుడు వచ్చినామన్నది కాదన్నయ్య, ఊర్లు మునిగినాయా లేదా అన్నదే లెక్క అన్నట్టే ఉన్నది పో ఆ నెల కథ. ఓ కొడుకో, ఊరి మీదికి నదురుకొచ్చిందా, నదిలోనే ఊరుందా అన్నట్టే ఉన్నది. మణిపూర్ రాష్ట్రం ఇంఫాల వరదలకి ఇండ్లన్నీ మునిగినాయి. ఈశాన్యంలో ఇయ్యర దంచితే రాష్ట్రాలన్నీ కింద మీద అవుతున్నాయి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లా ఆగమాగముంది. సిక్కిం చిన్నబోయింది. పడవలు పెట్టి పబ్లిక్ ను ఏరే జాగలకు తీసుకుపోతున్నారు. వయసు మీద వడ్డోళ్లను బుడ్డోళ్లను ఇట్లా దాటిస్తున్నారు. గాని కోళ్ల పరిస్థితి చూడుండ్రి ఓ ఇంట్లో ఎట్లున్నదో. అస్సాంలో 7 నదులు రువ్వడి పెంచితే 20 జిల్లాల పబ్లిక్ ఆపతిలున్నారు. ఓ 10 మంది కాలం చేసిరట. 67 ఏండ్లల్లా ఆనాకాలం మొదట్లనే గింతగానం వరదలు ఎన్నడూ రాలేదట. సిక్కింలా కొండలు ఇరిగిబడి 3 జవాన్లు కాలం చేసిండ్రు. అరుణాచల్ ప్రదేశ్ లా నదులు వంగుతున్నాయి. వరద నూక్కొస్తుంటే ఓ కన్న బ్రిడ్జి దాటడానికి ఎట్లా తన్లాడుతుండో. మణిపూర్లనైతే 2 రోజులల్లనే 800 ఇండ్లు మునిగితే 3000 మంది ఆపట్ల పడ్డారు. అందరినీ ఒడ్డుకు చేరుస్తున్నారు. త్రిపుర పబ్లిక్ ది సుత చిన్న తిప్పల కాదు. 1000 కుటుంబాలు ఏరే జాగలకు వెళ్లిపోయినాయి. సెంటర్ మంత్రి అమిత్ షా సారు ఆ రాష్ట్రాల సీఎంలు పరిశీలించుకుంటున్నారు. ఇక మన తాన నిన్న మొన్న ఎండలు కొట్టి అలా జరంతా చల్లబడ్డది. ఆడాడ షిన్కులు రాలినాయి.